హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దిజశ్రీ క్రియేషన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పొంగల్ షాపింగ్ కోసమని బయటికి వెళ్ళాము. బయటికి వెళ్తే మా పాప పిజ్జా కావాలన్నది. సర్లే అనేసి వాళ్ళ డాడీ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇస్తే అది ఎలా తయారు చేశారో నేను వీడియో తీశాను, మీరు కూడా చూసేయండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే పిజ్జా బేస్ తీసుకున్నారు. ఆ పిజ్జా బేస్ పైన 2 రకాల సాస్లు వేశారు. తర్వాత ఆనియన్ వేశారు. ఆనియన్ వేసిన తర్వాత క్యాప్సికమ్, టొమాటో 2 వేశారు. తర్వాత మేము పన్నీర్ చీజ్ పిజ్జా ఆర్డర్ చేసాం కాబట్టి పన్నీర్ పెట్టారు. పన్నీర్ పెట్టిన తర్వాత మయోనీస్ వేసి దానిపైన ఫుల్గా చీజ్ గట్టిగా దట్టించారనమాట. చీజ్ పెట్టిన తర్వాత అది ఓవెన్లో పెట్టేశారు. ఓవెన్లో పెట్టి జస్ట్ 10 మినిట్స్కి మనకి పిజ్జా రెడీ అయిపోయింది. ఈ పిజ్జా పైన చిల్లీ ఫ్లేక్స్ ఇంకొకటి ఏదో కానీ వేశారు, దాని పేరు నాకు ఐడియా లేదు. ఎంత ఈజీగా పిజ్జా రెడీ అయిపోయిందంటే ఆర్డర్ ఇచ్చినంత సేపు కూడా లేదనమాట. ఎంత ఈజీగా చేసుకోవచ్చా అనిపించింది. వాళ్ళు అంత ఫాస్ట్గా చేసి ఇచ్చేసారు. నా కూతురు ఏంటంటే ఫస్ట్ తినడానికి ఎగ్జైట్ అయింది, కానీ వాళ్ళ డాడీ నోట్లో పెడితే కాలిందనమాట. వేడిగా ఉంది కదా, అందుకే కాలిందనమాట. చల్లగా అయిన తర్వాత తినింది. మా పాపకైతే చాలా బాగా నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ.